హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొండపల్లి కోటని చూపించబోతున్నాము. ఇక్కడికి వస్తే ఇక్కడ రాజులే ఇక్కడ చరిత్ర చెబుతారు. అంతే కదండి, ఇక్కడ ఉన్న నయా టెక్నాలజీ ద్వారా ఇక్కడ ఉన్న రాజులతో మనం కనెక్ట్ కూడా అవ్వచ్చు. అది ఏ రకంగా అనేది మీకు ముందు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్లో చాలా చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అవి పర్యాటకంగా కూడా ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చెందుతాయి కదా. ఆ పర్యాటకులను ఆకర్షించేందుకు మన ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో కొండపల్లి కిల్లా ఒకటి. దీన్ని కూడా ఈ మధ్య గవర్నమెంట్ చాలా డెవలప్మెంట్ చేసిందనమాట. ఈ కొండపల్లి కోట అంటే చాలామంది తెలియని వారు ఉండరు. ఎందుకంటే చాలామందికి కొండపల్లి బొమ్మలు అందరికీ తెలుసు కదా. మేమైతే కోట దగ్గరికి చేరుకున్నాము. కొండపల్లి కోటకు దారి అని అటువైపు బోర్డు కూడా ఉంది కదా. అక్కడ ఒక బస్ పార్కింగ్ చేసి ఉంది. పిల్లలందరూ అక్కడ ఉన్నారు కదా. ఆ సైడ్ నుంచి ఒక గేట్ ఉంటుంది. అలాగే మేము ముందుకు వస్తున్నాం చూడండి కారులో. ఈ సైడ్ నుంచి కూడా ఒక గేట్ ఉంటుంది అనమాట. మొత్తం 2 గేట్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ గేట్ నుంచి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాము. సో మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక దర్గా కూడా ఉంటుందండి. ఇక్కడ దర్గా విశేషం ఏంటంటే, ఇక్కడ యుద్ధంలో చంపబడిన గులాబ్ షా అనే ఒక వ్యక్తి పేరు మీదుగా ఇక్కడ ఒక దర్గా ఏర్పడింది. ఈ కోటను ఆక్రమించుకోవడానికి అనేక మంది రాజులు అనేక మంది ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ గులాబ్ షా అనే ఆయన వాళ్ళతో పోరాటం చేసి ఈ కోటను కాపాడారట. అందుకే ఆయన పేరు మీదుగా ఇక్కడ ఒక దర్గా ఏర్పడింది. ఇక్కడ మీరు ఆ దర్గాను కూడా చూడొచ్చు. చాలామంది ఇక్కడికి వచ్చి ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఇటువైపు మనం వచ్చినట్టయితే ఇక్కడ గేట్ అయితే కూడా క్లోజ్ చేసి ఉంది. మీరు అక్కడ చూపిస్తున్నాను, గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఎంట్రన్స్ ఇక్కడ లేదు. సో అక్కడ అడిగినట్టయితే వాళ్ళు అంటున్నారు ఈ బ్యాక్ సైడ్ నుంచి అటువైపు దారి ఉంటుంది, ఆ గేట్ నుంచి మాత్రమే మీరు అటువైపు వెళ్ళాలని అయితే చెప్తున్నారు. కాబట్టి మేము దర్గా బ్యాక్ సైడ్ నుంచి ఆ గేట్ గుండా లోపలికైతే వెళ్తున్నాము. ఈ కొండపల్లి కోట టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 5 o'clock వరకు అండి. అన్ని రోజులు కూడా ఓపెన్లో ఉంటుంది. అలాగే టికెట్ రేట్స్ కూడా చాలా తక్కువ, కేవలం 510 రూపీస్ మాత్రమే. ఈ కోటకు వచ్చే పర్యాటకులందరికీ ఒక ప్రత్యేక అనుభూతి కలిగించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పైలట్ ప్రాజెక్ట్గా ఈ కొండపల్లి ఫోర్ట్ని తీసుకొని ఇక్కడ ఆగ్మెంటెడ్ రియల్ టెక్నాలజీ అంటే AR టెక్నాలజీ ద్వారా ఒక ప్రత్యేక యాప్ను రూపొందించారు. www.kondapalliapp.comలోకి వెళ్ళి ఆ ఆండ్రాయిడ్ మొబైల్స్ నుంచి ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఈ కొండపల్లిలో ఉన్న పురాతన విగ్రహాలు, ఆ రాజుల ఫోటో వద్ద ఏర్పాటు చేసిన QR కోడ్ దగ్గర మనం స్కాన్ చేసినట్టయితే స్వయంగా ఆ రాజులు, ఆ రాతి విగ్రహాలు మనతో మాట్లాడినట్టు ఉండేలాగా ఈ యాప్ని డిజైన్ చేశారట. మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ సిగ్నల్ అయితే లేదండి. అందువల్ల మేమైతే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదు. కానీ చాలామంది అయితే యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఆ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ కొండపల్లి కోట యొక్క అసలైన చరిత్ర చూద్దాం. కమ్మరాజుల నుంచి బ్రిటిషర్ల వరకు ఎందరో చేతులు మారిన ఈ కొండపల్లి కోట 14వ శతాబ్దంలో ముసునూరి కమ్మరాజులు ఈ కోటను నిర్మించి దాదాపు 300 ఏళ్ళు పరిపాలించారు. కాలక్రమంలో 1372లో కొండవేడుకు చెందిన రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించి పరిపాలించారు. అనంతరం కాలక్రమంలో 1472లో ఒరిస్సాకు చెందిన హంవీరుడు అనే రాజు ఈ కోటను ఆక్రమించి కొన్ని ఒప్పందాల ప్రకారం ఈ కొండపల్లి కోటను రాజ మహేంద్రవరాన్ని అంటే మన రాజమండ్రిని బహుమని సుల్తాన్కు అప్పగించాడు. కాలక్రమంలో 1481లో ఒరిస్సా రాజు బహుమని సుల్తాన్ను జయించి కోటను తన ఆధీనంలోకి తీసుకొని పరిపాలించాడని, అనంతరం 1515లో మన శ్రీకృష్ణదేవరాయలు ఒరిస్సా పాలకుడిని ఓడించి కొండపల్లిని ఆక్రమించి 1531 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కూడా ఓటమి చవిచూసి కోటను గోల్కొండ సుల్తాన్కు అప్పగించాడు. 1687వ సంవత్సరాల నుండి 18వ శతాబ్దం వరకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ కోటను పరిపాలించారు. 18వ శతాబ్దం ప్రారంభ దశలో మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత 18వ శతాబ్దం చివరిలో నిజాం ఉల్ ముల్క్ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకొని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. కాలక్రమంలో 1766లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ కోటను స్వాధీనం చేసుకొని సైనికుల శిక్షణా కేంద్రంగా మార్చిందని ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఇప్పటివరకు మీరు ఈ కొండపల్లి కోట యొక్క చరిత్ర తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ కొండపల్లి కోట యొక్క కొన్ని ముఖ్యమైన విశేషాలు చూద్దాం. చాలా సుందరంగా ఉండే ఈ కోటలో వరుసగా 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రధాన ప్రవేశ ద్వారం ఒకే గ్రానైట్ బ్లాక్తో నిర్మించారు. దీన్ని దర్గా దర్వాజా అంటారు. ఇది 12 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ యుద్ధంలో చంపబడిన గులాబ్ షా దర్గా మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది. దర్గా దర్వాజాతో పాటు గోల్కొండ దర్వాజా అనే మరొక ప్రవేశ ద్వారం కొండకు మరొక చివరన ఉంది. బలమైన కోట గోడకు బురుజులు, బుట్టలు ఉన్నాయి. దీనిలో 3 అంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడ విరూపాక్ష దేవాలయం కూడా నిర్మించారు. కొండ చుట్టూ శత్రు దుర్భేద్యమైన ప్రాకారం ఉంది. రాజ్మహల్ గోడలపై కళాఖండాలను తీర్చిదిద్దారు.
దర్బార్ నిర్వహించే రాజ్మహల్, రాణి పరివారం నివాసం ఉండే రాణిమహల్, నర్తనశాల, నేటి రైతు బజార్ను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజకుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలి వెళ్ళడానికి ఏనుగులు, గుర్రాలు వెళ్ళడానికి వీలుగా రహదారుల నిర్మాణం, ఇవన్నీ ఒకే కొండపైనే ఉన్నాయి. కోటకు ఒక చివర తానీషా మహల్ ఉంది. ఇది 2 కొండల మధ్య ఒక శిఖరం కూడా ఉంది. ఈ ప్యాలెస్లో నేల అంతస్తులో చాలా గదులు, పై అంతస్తులో భారీ హాలు ఉన్నాయి. అదనంగా కోటలో ఇంకా అనేక భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. ప్యాలెస్ సమీపంలోనే ఒక లోతైన జలాశయం ఉంది. ఒక ఊట నుండి దీనిలోకి నీళ్లు వస్తూ ఉంటాయని చెప్తున్నారు. జలాశయంలోని నీళ్లు చాలా చల్లగా ఉంటుందని, దీనివల్ల ఇక్కడ చాలామందికి అప్పట్లో జ్వరం వచ్చేదని కూడా చెప్పారు. కోట ప్రాంతంలో అనేక ఇతర చెరువులు ఉన్నాయి. ఇవి వేసవిలో ఎండిపోతాయి. జలాశయానికి ఆవల పాత ధాన్యాగారం ప్రస్తుతం శిథిలావస్థకు చేరి గబ్బిలాలకు నివాసంగా ఉంది. కోట ఆవరణలో ఒక ఇంగ్లీష్ బ్యారెక్ ఇప్పటికీ ఉంది. ఇందులో 8 పెద్ద గదులు ఉన్నాయి. పక్కనే ఒక ఇల్లు ఉంది. కోటలో ఆంగ్లేయుల శ్మశానం కూడా ఉంది. కొండపల్లి కోటను పునరుద్ధరణ చేసిన ప్రభుత్వం కొండపల్లి కోట, దాని ఆవరణలో ఉన్న నిర్మాణాల పునర్నిర్మాణాల పనులను ఆంధ్రప్రదేశ్ టూరిజం చేపట్టింది. జాతీయ రహదారి నుండి కోటకు లింక్ రహదారిని మెరుగుపరచడం, చారిత్రక గోడలను బలోపేతం చేయడం, పునరుద్ధరించడం, జైల్ఖానా అంటే జైలు గృహం, ఇవన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేసింది. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కేంద్రం ప్రకటించిన తర్వాత, ఇది మెగా టూరిజంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సాధ్యపడ్డాయి. అలాగే ఫ్యూచర్లో ఇక్కడ రోప్వే కూడా పెట్టే ఆలోచనలు కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్న మ్యూజియంలో కొండపల్లి బొమ్మల ప్రదర్శన, చారిత్రక అవశేషాలు కూడా ఉన్నాయి. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఒక యాప్ ఇందాక రూపొందించారని మీకు చెప్పాను కదా. ఆ యాప్లో స్కాన్ చేయడం ద్వారా రాతి విగ్రహాలు తమతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నాయని ఇక్కడ పర్యాటకులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను ఈ కొండపల్లి కోట యొక్క చరిత్ర, దాని ప్రాముఖ్యత, ఇందులో ఉన్న విశేషాలు గురించి మీకు అక్కడ మ్యూజియంలో ఉన్న ప్రతి విషయం కూడా నేను మీకు వాయిస్ ద్వారా తెలియజేశాను. అదంతా కూడా కింద ఉన్నదంతా కూడా మ్యూజియం అనమాట. ఇందాక మీకు చూపించాను కదా, స్కూల్ పిల్లలు వాళ్ళందరూ ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు. పిక్నిక్ స్పాట్ కూడా ఇది. ఇప్పుడు మనం ఈ కొండపల్లి అసలైన కోట ఏ రకంగా ఉన్నది చూడడానికి అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదంతా కూడా ఒకప్పుడు ఇంకా బాగా డెవలప్లో ఉండేది. ఇప్పటికి చాలా వరకు ధ్వంసం అయిపోయింది. ఆ తర్వాత మన టూరిజం శాఖ ఇప్పుడు ఈ కొండను కొంతవరకు కాపాడి దీన్ని పునర్నిర్మాణం చేపట్టిందనమాట. అలాగే ఇక్కడ చాలా వరకు రహస్య గదులు ఉంటాయి. అలా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి అప్పటి రాజులు సొరంగ మార్గాలను ఉపయోగించుకునేవారు. ఇక్కడ ఒక సొరంగ మార్గంలోంచి మనం వెళ్ళినట్టయితే మనం డైరెక్ట్గా హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కోటకు వెళ్ళొచ్చట. అంత పెద్ద భారీ సొరంగ మార్గం కూడా ఈ కోటలో ఉందని చెప్తున్నారు. అయితే ఆ సొరంగ మార్గాలన్నీ ఇప్పుడైతే క్లోజ్ చేశారు. ఇప్పుడు మనం వేరే సైడ్ అయితే వెళ్తున్నామో అదంతా కూడా ఒక సైడ్ ఉన్నది. ఇదంతా కూడా జలాశయం సంబంధించింది అనమాట. మీరు ఎవరైనా ఈ కోటకు వచ్చినట్టయితే తప్పకుండా మనకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక్కడ మాకు పిల్లలు, వాళ్ళతో మేము ఇందాక ఆల్రెడీ పరిచయం అయింది కదా, వాళ్ళు మాతో కూడా సరదాగా మాట్లాడుతూ అంకుల్ అక్కడ ఒక పెద్ద స్కెల్టన్స్ అవి ఉన్నాయని చెప్తున్నారు. ఇదంతా మీకు ఇందాక చెప్పాను కదా, వర్తకులు ఎన్నో సంతలో మనకు సామాన్లు అమ్ముతున్నట్టు అక్కడ అంగడిలాగా అక్కడ సామాన్లు అమ్ముకునేలాగా అక్కడ పెడుతుంటారట. సో అది మీకు అక్కడ చూపిస్తున్నాను. ఇలా ఒక కోటలో ఉన్న అనేక ప్రదేశాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి వాళ్ళు చెప్తున్నారు, అంకుల్ అక్కడ ఒక స్కెల్టన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అవి ఎక్కడ ఉందని చూపించమంటే నాతో పాటు వచ్చి తను మనకు అక్కడ చూపిస్తున్నారు. అవైతే చిన్న పురుగుల యొక్క స్కెల్టన్స్ అనమాట. నేను కూడా ఏ స్కెల్టన్ రావు ఏం చూశారనుకొని నేను ఎగ్జైటింగ్గా ఏమైందో అనుకొని వెళ్తున్నాను. అక్కడ కొన్ని దుమ్ములు అవన్నీ ఉంటే వాళ్ళు భయపడి వేరే ఏదో స్కెల్టన్స్ అని అంటున్నారు. అన్ని పక్షుల తాలూకు అనమాట. అదే చెప్పాను, అదేం కాదని చెప్పి అవి ముట్టుకోవద్దని చెప్పి వాళ్ళకి పంపించేశాను. ఇక ఈ కోటలో మీకు ఇందాక నేను చెప్పాను కదా, జైళ్ళు కూడా ఉన్నాయని. మీకు ఆ జైళ్ళు కూడా నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఇందాక నేను తెలియజేశాను కదా, ఈ కోటని బ్రిటిష్ వారు కాలక్రమంలో ఒక జైల్స్గా కూడా ఉపయోగించుకునేవారు. అలాగే ఈ బ్రిటిష్ వాళ్ళు సైనికులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా కూడా దీన్ని వాడుకునేవారు అనమాట. ఇదంతా కూడా జైలు. పైనుంచి చూసారా, ఒక చిన్న కన్నం మాత్రమే ఉంది. ఇక్కడంతా కూడా పూర్తిగా గబ్బిలాల వాసన. ఆ గోడ కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, అలాగే గేట్స్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. ఆ పైనుంచి జస్ట్ చిన్న వెలుతురు అనమాట. ఆ వెలుతురులోంచే వాళ్ళకి వెలుతురు, మిగతా అంతా చీకటి అనమాట. ఇలాంటి జైల్స్ అక్కడ ఒక 2 ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ ఈ కోటకు సంబంధించిన చరిత్ర, దీని ప్రాముఖ్యత, అలాగే
ఇక్కడున్న అనేక విశేషాలు అయితే మీకు తెలియజేశాను. ఇప్పుడు మనం ఈ కోటకి బయటకైతే వస్తున్నాము. బయటకు వచ్చినట్టయితే ఇక్కడ ఒక కొండపల్లి అనే ఒక ఊరు కూడా ఉంది. అది మీకు లాస్ట్లో మీకు ఒకసారి చూపెడతాను. మీకు ఇందాక ఈ కోటలో సొరంగ మార్గాలు కూడా ఉన్నాయని చెప్తున్నాను కదా, మీకు ఎగ్జాంపుల్గా చిన్న సొరంగ మార్గాలు చూపిస్తాను చూడండి. లోపలికి వచ్చినట్టయితే ఒకసారి మీరు కిందకి చూడండి, అక్కడ ఒక ఉంది కదా, ఇది ఒక సొరంగ మార్గం అనమాట. లోపల నుంచి ఒక సొరంగ మార్గం వేరే ఏరియాకి ఉంటుంది. అలాగే మీకు ఇంకొక సొరంగ మార్గం కూడా చూపిస్తాను చూడండి. ఇంకాస్త ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక మెట్లు ఉంటాయి కిందన. మెట్ల దగ్గర నుంచి ఒక సొరంగ మార్గం ఉంటుంది చూడండి. చూసారా, అదొక సొరంగ మార్గం. ఇలాంటి సొరంగ మార్గాలు మనకు ఎత్తితే చాలా కనిపిస్తాయి. ఇదంతా కూడా కొండపల్లి గ్రామం అనమాట. సో ఫ్రెండ్స్, అదండి వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.